భయ్యా నాకు మొన్నటిదాకా డౌట్ ఉండేది. నిన్నటితో ఒక క్లారిటీ వచ్చేసింది. 'బిగ్ బాస్' వాళ్ళు కావాలనే తనుజాని టార్గెట్ చేసి అండ్ కళ్యాణ్ పడాలని పుష్ చేస్తున్నారు. ఎందుకంటే తనుజాకి ఆల్రెడీ స్ట్రాంగెస్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. విన్నింగ్ వన్ సైడ్ అయిపోద్దని కళ్యాణ్ పడాలని కావాలని లేపుతున్నారు. తనుజాకేమో చివాట్లు, కళ్యాణ్ పడాలకేమో సెల్యూట్లు. తనుజాకేమో వార్నింగ్లు, కళ్యాణ్ పడాల ఏమో బిగ్ బాస్ డార్లింగ్లు. మీరు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూసుకుంటూ వస్తే ప్రతిరోజు తనుజ మీద నెగిటివ్ ప్రోమో వచ్చింది గత లాస్ట్ 4-5 వీక్స్గా. అండ్ లాస్ట్ 4-5 వీక్స్గా తనుజ ఏం చేసినా నెగిటివ్గానే ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ నిన్న ఎపిసోడ్లో మీరు చూసుకుంటే భయ్యా, తనుజది ట్రయాంగిల్ది మిస్టేక్ పాయింట్అవుట్ చేశారు, తనుజది నామినేషన్స్లో మిస్టేక్ పాయింట్అవుట్ చేశారు, తనుజది రింగ్ది మిస్టేక్ పాయింట్అవుట్ చేశారు, అండ్ చాలా మిస్టేక్స్ పాయింట్అవుట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ టాస్క్లో కూడా, ఆ బాల్ ఇస్రేజ్ టాస్క్లో కూడా మిస్టేక్ పాయింట్అవుట్ చేశారు. ఓకే, మిస్టేక్స్ని పాయింట్అవుట్ చేయడంలో తప్పే లేదు, ఎందుకంటే మిస్టేక్ ఎవరు చేసినా ఓకే, అగ్రీడ్. ఇన్ని వీడియోలు తనుజ చూపించినప్పుడు కళ్యాణ్ పడాల, ఇమ్మాన్యుయల్ ఇద్దరు కలిసి స్ట్రాటజీ వేసుకొని రీతు చౌదరిని తీసేద్దాము, ఓడిద్దామన్న దాన్ని ఎందుకు ప్రొజెక్ట్ చేయలేదు? బిగ్ బాస్ ముద్దుబిట్ట కళ్యాణ్ పడాల అలా కనపడుతుందిగా క్లియర్గా. ఎవరికైనా డౌట్ ఉంటే నేను చెప్పేది నిన్న ఎపిసోడ్ మళ్ళీ వెళ్ళి చూసిరండి. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఇమ్మాన్యుయల్తో కలిసి రీతు చౌదరిని ఎలిమినేట్ తీసేద్దాము గేమ్లో అన్న స్ట్రాటజీని ఒక్కసారైనా పాయింట్అవుట్ చేసి ఎందుకు బిగ్ బాస్ వాళ్ళు చూపించట్లేదు? ఆల్రెడీ నేను చెప్పినట్టుగానే కళ్యాణ్ పడాల బీప్ వర్డ్ మాట్లాడింది టెలికాస్ట్ చేయలేదు. అండ్ బర్నీ గారు చెప్పినట్టు అందరికంటే ఎక్కువ ఈ సీజన్లో కెప్టెన్స్ని తిట్టిన దాంట్లో కళ్యాణ్ పడాలని, అది కూడా మనకు టెలికాస్ట్ చేయలేదు. మొన్న కెప్టెన్ అయినప్పుడు నాగార్జున గారు సెల్యూట్ కొట్టారు. నిన్న టికెట్ ఫినాలే టాస్క్ గెలిస్తే నాగార్జున గారు సెల్యూట్ కొట్టారు. అఫీషియల్ ఛానల్లో మహేష్ బాబు గారు సెల్యూట్ కొట్టేది టికెట్ ఫినాలేది, అది కూడా సెల్యూట్. ఎక్కడ చూసినా సెల్యూట్. అండ్ కావాలని ఆయన సోల్జర్ అని ఇంజెక్ట్ చేస్తున్నారు జనాల మనసులో. బిగ్ బాస్ వాళ్ళు కావాలని తనుజని టార్గెట్ చేసి కావాలని కళ్యాణ్ పడాలని లేపుతున్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. బిగ్ బాస్ మేకర్స్ కావాలనే కళ్యాణ్ పడాలకి ఫేవరబుల్గా ఉన్నట్టు మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.